చిత్ర మరియు కీరవ అడవిలో మోసం. అనగనగా ఒక పెద్ద అడవి. అక్కడ కీరవ అనే ఒక అందమైన మరియు తెలివైన చిలుక ఎత్తైన చెట్టుమీద నివసించేది. కీరవ ప్రతిరోజూ మధురమైన పండ్లను తింటూ ఆనందంగా గడిపేవాడు. అదే చెట్టు కింద చిత్ర అనే ఒక పిల్లి నివసించేది. చిత్రకు చాలా ఆకలిగా ఉండేది. ఆమె ఎప్పుడూ చెట్టుపైకి చూస్తూ కీరవను ఎలా పట్టుకుని తినాలో అని ప్లాన్ వేసేది. ఒకరోజు చిత్రకు ఒక దురాలోచన వచ్చింది. ఆమె కీరవను మోసం చేయాలనుకుంది. ఆమె ఒక పాత కాషాయ వస్త్రాన్ని కప్పుకుని మెడలో పూసల దండ వేసుకుని ఒక సన్యాసిలా వేషం వేసింది. చిత్ర మెల్లగా చెట్టు దగ్గరకు వెళ్ళి, మిత్రమా కీరవా, నేను ఇప్పుడు మారిపోయాను. నేను వేటను మానేసి శాంతి మార్గంలో నడుస్తున్నాను అని భక్తిగా చెప్పింది. కీరవకు చిత్రమాటలు వినగానే నవ్వు వచ్చింది. కాని వెంటనే అనుమానం కలిగింది. పిల్లి ఎప్పుడైనా మారుతుందా అని అతను మనసులో అనుకున్నాడు. రా కీరవా, మనం కలిసి ఈ అడవిలో శాంతి గురించి మాట్లాడుకుందాం. భయం లేకుండా కిందకురా అని చిత్ర పిలిచింది. ఆమె ముఖంలో ఒక కపటమైన చిరునవ్వు ఉంది. కీరవ ఒక పరీక్ష పెట్టాలనుకున్నాడు. సరే చిత్ర, నువ్వు నిజంగా మారిపోతే నేలమీద పడివున్న ఆ గింజలను తిను అని ఒక పరీక్ష పెట్టాడు. చిత్ర ఆ గింజల వైపు చూస్తుండగా సరిగ్గా అప్పుడే పొదల్లో నుండి ఒక చిన్న ఎలుక బయటకు వచ్చింది. ఎలుకను చూడగానే చిత్ర కళ్ళు మెరిశాయి. అంతే, చిత్ర తన వేషాన్ని, తన భక్తిని అంతా మరిచిపోయింది. ఆమె ఒక్క ఉదుటన ఆ ఎలుక మీదికి లంఘించింది. ఆ గొడవలో ఆమె కప్పుకున్న వస్త్రం, మెడలోని దండకింద పడిపోయాయి. నీ మోసం బయటపడింది చిత్ర. పులిచారలు మారుతాయి కాని పిల్లి బుద్ధి మారదు అని నవ్వుతూ కీరవ ఆకాశంలోకి ఎగిరిపోయాడు. చిత్ర తన వేషం బయటపడినందుకు సిగ్గుతో తలదించుకుంది.